ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజుటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ఒక విషయం గురించి తెలుసుకుంటున్నాం. అదేంటి? బంధం ఎలా ఏర్పడుతుంది, మరి ఆ బంధం నుంచి మనం ఎలా విముక్తి పొందాలి అంటే మనకు 6 రకాలుగా బంధాలు ఏర్పడతాయని తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది కోరిక. కోరిక గురించి తెలుసుకున్నాం మనం గత ఎపిసోడ్లో. ఈరోజు మనం బాధ కూడా ఒక బంధమే. బాధ కూడా ఒక బంధమే. చూడండి, మన జీవితంలో ఎక్కడ చూసినా ఆనందము, బాధ, ఆశ, నిరాశ, నవ్వు, కన్నీళ్ళు, ఇటువంటివన్నీ ఎన్నో రకాల అనుభవాలతో నిండి ఉంది మన జీవితం కదా. కానీ మనలో చాలామందికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, బాధ కూడా ఒక బంధమే. అంటే ఆ బాధ మనల్ని కట్టేసి ఒక గొలుసు. బాధ కూడా మనల్ని లోపల నుంచి బంధించే కారాగారమే. ఎలా, ఎందుకు, ఎప్పుడు అని మనం ప్రశ్నించుకుంటే, ఇక్కడ బంధం అంటే ఏంటి అని మనం మొట్టమొదట ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, బంధం అంటే మనల్ని ఒక పట్టు పట్టి వదలకుండా ఉండేది. అంతే కదా బంధం అంటే. దేనితో పట్టుపట్టింది అంటే ఒక తాడుతో కట్టిన బంధమే. మనకెవరైనా ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఇష్టం ఉందనుకోండి, ఆ ఇష్టము కూడా ఒక బంధమే. మనకెవరిపైన నైనా కోపం ఉందనుకోండి, పదే పదే దాని గురించి ఆలోచిస్తాం కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఆ కోపం కూడా ఒక బంధమే. అంటే ఇలా ఏ వస్తువుతో, అది తాడు కానీ, కోపం కానీ, ఇష్టం కానీ, ఏదైనా బాధ బాధ ఏర్పడితే అది బంధమే. చూడండి, ఉదాహరణకు మనల్ని ఒక రూమ్లో వేసి బంధించారు, తాళం వేసేసారు. మనం బయటికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం, అక్కడ ఉండిపోతాం. అదేవిధంగా మన మనసులో పడినటువంటి ఆ బాధకు ఆ బాధకు మనం తాళం వేసి పెట్టుకున్నాం. దాంట్లో నుంచి బయటపడకుండా మనసులో తాళం వేసి పెట్టుకుంటే మనం దాని నుంచి ఎప్పటికీ బయటపడలేం. అంటే ఏ తాళం అది? ఆలోచనల తాళం. ఆ ఆలోచనల తాళం నుంచి మనం బయట తాళానికి మించిన బలమైంది. బయట వేస్తే తాళం వేసి తాళం చేయబెట్టి తీస్తే వస్తుంది, దాని నుంచి మనం బయటపడతాం. కానీ మన మనసులో ఆలోచనలతో బంధం వేసి పెట్టింది, తాళం వేసాం చూడండి, అది ఆ బయటి తాళం కంటే ఈ ఆలోచనల తాళం చాలా బలమైనది అని ఇక్కడ చెప్తున్నాను. అయితే ఇక్కడ బాధ మనల్ని ఎలా కట్టేస్తుంది అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, చూడండి, మన మనసులో బాధ ఏర్పడడం వలనే ఏమవుతుంది, ఆ బాధనే దాని మీదనే మనం మనసు పెడతాం. ఆ బాధ పైన మనం ఎప్పుడైతే మనసు పెడతామో, ఇంకా మనం దేని గురించి ఆలోచించలేము, సరిగ్గా తినలేము, సరిగ్గా నిద్రపోలేము, ఒక మనిషితో నవ్వుతూ మాట్లాడలేము, ఏ పని సరిగ్గా చెయ్యలేం కదా. మన ఇంట్లో ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏవైతే ఉంటాయో, అది భార్య అనుకోండి, భర్త అనుకోండి, పిల్లలతో అనుకోండి, ఏదైనా సరే ఆ బంధాలతో మనం సరిగ్గా వ్యవహరించలేం. అంతే కదా. ఎప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఆ బాధ గురించి మనం పదే పదే ఆలోచిస్తాం. అంటే నిజానికి చెప్పాలంటే మన మనసు ఒక చిన్న జైలు లాగా
ఒక కారాగారంలాగా మనకు మారిపోతుంది. ఏంటి? మన మనస్సే. అర్థమైంది కదా? అయితే ఈ బాధ ఆ జైలు తాళం యొక్క తాళం చెవిలా పనిచేస్తుంది. మనస్సేమో జైలు, బాధనేమో దాని తాళం చెయ్యి దానిలాగా పనిచేస్తుంది. ఏ జైలులో ఉన్నా సరే మనం బయటికి వెళ్ళాలనుకుంటాం. కానీ ఈ బాధ అనే జైల్లో నుంచి మాత్రం మనం బయటపడాలి అని అనిపించదు. దేని గురించో ఒక దాని గురించి బాధపడుతుంటాం కదా, దాంట్లో నుంచి బయటపడలేక పదే పదే దాని గురించే మనం ఆలోచిస్తుంటాం. అక్కడే ఆగిపోతాం. అందుకే అది బంధంలాగా మనకు ఏర్పడుతుంది. మరి మనం ఎందుకు అంతగా ఆ బాధను పట్టుకొని వదలకుండా ఉంటామంటే, ఇక్కడ ఆ బాధ మనకెంతో నా అనే అనుభవం మనకు ఏర్పడుతుంది. ఏమంటాం మనం? నన్ను పలానా ఆయన ఇలా బాధ పెట్టాడు, నేను చాలా బాధపడ్డాను, నా పరిస్థితి ఇలా ఉంది. చూడండి, నేను, నన్ను, నా, ఇక్కడ ఈ వాక్యంలో నాకు, నేను అనేది నా అనేది, నేను అనేది ఇక్కడ ఆ మాటలు ప్రతి వాక్యానికి నన్ను ఆయన అలా బాధ పెట్టాడు, నేను చాలా బాధపడ్డాను, నా పరిస్థితి ఇలా ఉంది. నేను, నా అనేది నీకు ఇక్కడ ఆ భావన ఏర్పడింది. మనం బాధను మనదిగా చేసుకుంటే మనకు అది బంధంగా ఏర్పడుతుంది. అంతే కదా? నేను, నా అని ఎప్పుడైతే అనుకుంటున్నామో అది బంధంలాగా మారిపోతుంది. చూడండి, ఎవరైనా మనల్ని గాయపరుస్తారు మాటలతో. మాటలతో గాయపరిస్తే ఆ గాయం అనేది 3 రోజులు తగ్గిపోతుంది. కానీ మనం కనుక దాన్ని మనసులో పెట్టుకుంటే, పదే పదే మనం గుర్తు చేసుకుంటే దాని నుంచి బయటపడతామా? పదే పదే దాని గురించే, వాళ్ళ గురించే ఆలోచిస్తాం. అందుకే మనకు బంధంలాగా ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఆ బంధం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ బంధం యొక్క లక్షణాలు ఏముంటాయి? ఎప్పుడు గతాన్ని మరచిపోకుండా పదే పదే గుర్తు చేసుకుంటా. అంతే కదా? నీకు బాధ ఎక్కడికెళ్ళి వస్తుంది? ప్రస్తుతంలో, వర్తమానంలో అయితే ఉండదు. గతం గురించే. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట మనల్ని ఎవరైనా ఏదైనా ఒక విషయం అన్నా, లేదా ఒక వస్తువును కోల్పోయినా, లేదా ఒక మనిషిని కోల్పోయినా, మనకు సంబంధించింది ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని పదే పదే గుర్తు చేసుకొని ఆ గతాన్ని వదిలిపెట్టకుండా మనం బాధపడుతూనే ఉంటాం. అలాగే ఎవరైనా ద్వేషించారే అనుకుందాం మనల్ని, అది కూడా మనం మర్చిపోం. ఆ ద్వేషం కూడా ఒక బంధం. ఇంకా తనను తాను నిందించుకోవడం అంటే, మనకు చక్కగా డ్రైవింగ్ వచ్చు. డ్రైవింగ్ చేస్తుంటాం. డ్రైవింగ్ చేసేటప్పుడు మనతో పాటు ఎవరినో ఎక్కించుకుంటాం. సహజం కదా, అది డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఎక్కించుకోవడం సహజం. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయితే మనం బతికున్నాం. మనతో పాటు ఎవరైతే వ్యక్తి ప్రయాణిస్తున్నారో, అది మన ఇంటి వాళ్ళనుకోండి, స్నేహితులు అనుకోండి, ఎవరైనా సరే, అదే అదర్ పర్సన్, వాళ్ళ గురించి ఆలోచించొద్దు. కానీ వాళ్ళు చనిపోయారే అనుకుందాం. అంటే అక్కడ ఆ చనిపోయిన వ్యక్తి తన యొక్క శ్వాసలు, తన యొక్క కర్మానుసారం చనిపోయిండు. కానీ మనమేం చేస్తాం? నా వల్ల అతను చనిపోయిండు, నేను డ్రైవింగ్ చేశాను కాబట్టి అతను చనిపోయిండు అని ఎప్పటికప్పుడు మనల్ని మనం నిందించుకుంటూనే ఉంటాం. అంటే ఇక్కడ
తనను తాను నిందించుకోవడం అంటే నేను తప్పు చేశాను, నేను సరిగ్గా డ్రైవింగ్ చేయలేదేమో, ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం. అవునా? మరి ఆ భయంతోనే మనం మళ్ళీ అలాంటిది జరుగుతుందేమో అని చెప్పేసి మళ్ళీ డ్రైవింగ్ చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించం. ఇది కూడా ఒక బంధమే. అర్థమైంది కదా? మనల్ని మనం నిందించుకోవడము బంధమే. మళ్ళీ ఆ పని చేయడానికి ఆసక్తి చూపించకపోవడము బంధమే. ఈ బాధ మన యొక్క మనస్సును పట్టేస్తుంది. అంతే కదా? ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే అదే పట్టేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం దాగుంది. ఏంటి అది? ఆ ఆధ్యాత్మిక సత్యం అంటే, ఇప్పుడు మనకు ఆకలేస్తే ఆహారం తింటాం. ఆ అన్నదాత ఆహారం పెట్టినట్టు మన యొక్క అహంకారంకి ఈ బాధను తింటుంది. మన అహంకారమును ఆ బాధ తింటూ పెరుగుతుంది. ఏంటి? అహంకారం. ఇక్కడ మనకు చెప్తారు, నన్ను వాళ్ళు ఇలా చేశారు. ఈ నన్ను అనే భావమే మనకు ఆ బంధానికి మూలం. నన్ను, నేను అనే బంధం ఎప్పుడైతే ఉంటుందో మనం ఆ బంధంలో ఇరుక్కుపోతాం. అందుకే ఇక్కడ భగవద్గీతలో మనకు మహాత్ములు చెప్తారు ఏంటి? మన మనస్సే మనకు శత్రువు, మన మనస్సే మనకు మిత్రువు. నీ మనస్సే రెండిటికి ఆధారం. అందుకే నీ మనస్సును నీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఇక్కడ బాధపడ్డ మనసు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే శత్రువుగా మారుతుంది. ఎందుకు? పదే పదే శత్రువులకు సంబంధించిన లక్షణాలే మనం గుర్తు చేసుకుంటాం కాబట్టి. కానీ ఈ బాధ కూడా మనకు ఒక గురువు గురువులా మనం భావించవచ్చు. ఎందుకు అంటే, మనకేదైనా ఒక విషయంలో బాధ కలిగిందనుకోండి, ఆ విషయంలో ఆ విషయం గురించి మనం ఇంకెవరిని బాధ పెట్టకుండా చూస్తాం. ఎందుకంటే అది అనుభవం అయింటది కదా మనకు. మనకు అనుభవమైంది సాటి వ్యక్తులకు కూడా జరగొద్దు అనే భావం మనకు ఉంటుంది. ఇది మనం మన ప్రాక్టికల్ విషయాల్లో చూస్తూ ఉంటాం. కానీ మనం ఆ బాధను కనుక వదలకుండా పట్టుకుంటే ఏమవుతుందంటే అది మనల్ని బలహీనుల్ని చేస్తుంది. మనం సాయంత్రం క్లాసుల్లో చెప్పుకున్నాం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. మనల్ని ఉత్తేజితం చెయ్యాలన్నా మనకు మనమే కారణం. మనల్ని మనం బలహీనులుగా చేసుకోవాలన్నా మనమే కారణం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం ఆలోచించే విషయాన్ని బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మనం సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మనకు మనమే కారణం, ఇంకెవరు కాదు. మన భవిష్యత్తుకు ఎప్పుడూ ఈ చెడు నీడ అనేది ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ నీడలో, ఆ చెడు నీడలో పడిపోకుండా మనం ఉండాలి. మరి ఈ బాధ ఎందుకు వస్తుంది అనేది ఒక మనం ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ మనకు మనం నిర్ణయించినట్టుగా జరగాలి. అది ఏ విషయమైనా సరే. మనం నిర్ణయించినట్టు మనకు జరగలేదనుకో ఏమవుతుంది? బాధ అవుతుంది. మనం అంచనా వేస్తాం. నాకింత ర్యాంక్ రావాలి, ఇన్ని మార్క్స్ రావాలి, నేను ఇంత సంపాదించాలి అని ఇక్కడ రకరకాలుగా మనం మన యొక్క భవిష్యత్తును, మన యొక్క జీవితాన్ని ఇలా అంచనాలు వేసుకుంటాం. ఇక్కడ మనం సంపాదించింది ప్రతిదీ శాశ్వతం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏది శాశ్వతం కాదు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏమంటారు? డబ్బు విషయంలో అనుకోండి, ఆర్థికంగా అనుకోండి, లేదా మన సంబంధ బాంధవ్యాల్లో అనుకోండి. ఎక్కడైనా సరే ఏదైనా
శాశ్వతం కాదు. కానీ ఆ శాశ్వతం కాదు అన్న సంగతి తెలిసి కూడా మనం వాటిపైనే బంధాన్ని ఏర్పరచుకొని ఉంటాం. దానివల్ల మనకేమవుతుంది? బాధ. ఆ బాధ వల్ల మనం దాని గురించి పదే పదే ఆలోచించడం వల్ల అక్కడ బంధమే ఏర్పడుతుంది. కాబట్టి మనకేదైనా ఒక తప్పు జరిగిన మన వల్ల దానిని మొట్టమొదట మనం అంగీకరించాలి. నా వల్ల జరిగిందంటే ఓకే. ఇది నేను కావాలని చెయ్యలేదు. పొరపాటున జరిగింది. మనం కావాలని యాక్సిడెంట్ చేస్తామా? అక్కడ ఎదుటి వ్యక్తి ప్రాణం ఎంతనో మన ప్రాణము అంతే. మన ప్రాణం ఎంతనో ఎదుటి వ్యక్తి ప్రాణము అంతే. మనకు తెలుసు కదా! మనం తప్పైతే కావాలని చెయ్యం కదా! సరే, జరిగింది. జరిగిన దానికి నువ్వేం చేయాలి? దాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తే అక్కడ సగం బాధ మొత్తం తొలగిపోతుంది. ఎప్పుడైతే మన వల్ల జరిగిన తప్పును మనం అంగీకరించలేదనుకోండి, ఏమవుతుంది? ఆ మనసులో ఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఆ ఘర్షణ వల్ల మనం ఆనందంగా ఉండలేము. పైగా మనల్ని మనం నిందించుకుంటాం, ఎదుటి వ్యక్తుల్ని నిందిస్తాం. కాబట్టి మనం ఎప్పుడు మనం చేసిన తప్పుకు మనం మనం అంగీకరించుకోవాలి. దేనిపైన అంచనాలు వెయ్యకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా మనం 100కు 100% దేంట్లో పూర్తిగా ఉండలేం. కొంతైనా మనం కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఆ బాధ అనే బంధంలో కూరుకుపోకుండా మనం ఉన్నదాంతో తృప్తిగా, ఎందుకంటే కోరిన ప్రతిదీ నీకు దొరకదు కదా! కోరిన ప్రతిదీ దొరికితే నీ జీవితం ఏమవుతుంది? అలాగే కోరికలతోనే గడుస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఆ కోరికల వలయంలో కూరుకుపోయినావనుకోండి, ఇంకెప్పటికి నీవు బయటపడలేవు. మరి ఇన్ని రకాలుగా మనం ఈ బాధ అనే బంధంలో మనం ఇరుక్కుపోతాం. అందుకే మనకు బంధం ఎలా ఏర్పడుతుందంటే, ఈ బాధల రూపంలో, కోరికల రూపంలో ఏర్పడుతుంది. మనం ఎలా దీని నుంచి విముక్తులం కావాలి అంటే, ఆ బంధాలను ఏర్పరచుకోకుండా మనం విముక్తులవ్వడానికి చూడాలి. ఏది ఇక్కడ కోరిక పెట్టుకోవద్దు. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థి ఉన్నాడు. ఒక ఇంజినీరో, డాక్టరో కావాలనుకుంటాడు. వాడు చదివే చదువును బట్టి వాడు అవుతాడు. ఇంజినీర్ కావాలంటే ఇంజినీర్ అవుతాడు. డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతాడు. అలా కాకుండా వాడు చదవలేదనుకోండి, డాక్టర్ కాలేడు, ఇంజినీరు కాలేడు. అప్పుడేమవుతుంది? దానికి పదే పదే బాధపడడం వల్ల అక్కడ బంధంలో ఇరుక్కుంటాం. అంటే ఇక్కడ బాధ కూడా ఒక బంధమే. అందుకే నీవు దేనిలో ఇరుక్కోకుండా ఏం చేయాలి? రెండింటిని సమస్థితిలో తీసుకోవాలి. వచ్చిందా? సంతోషపడు. రాలేదా? నా జీవితంలో నా యోగ్యం లేదు కాబట్టి నాకు జరగలేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఈ బాధ కూడా బంధమే అనే దానిలో నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏది జరిగినా మన మంచికే అనే రీతిన ఉంటూ ఈ బాధ బంధంలో నుంచి బయటపడాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.